గచ్చిబౌలి క్రాక్ ఆరిన పబ్లో డ్రగ్స్ కలకలం రేపాయి. పబ్లో జేమ్ ముమ్మారే పేరుతో డీజే పార్టీ జరిగింది. ఈ డీజే పార్టీలో పాల్గొన్న 8 మందికి డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. వీరిని టీజీ న్యాబ్ పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 31st సెలబ్రేషన్స్ ఉండడంతో ఇప్పటికే పోలీసులు పబ్ లో సోదాలు ముమ్మరం చేశారు. డ్రగ్స్ వాడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గచ్చిబౌలి క్రాక్ ఆరిన పబ్లో డ్రగ్స్ కలకలం రేపాయి. పబ్లో బేమ్ ముమ్మారే పేరుతో డీజే పార్టీ జరిగింది. ఈ డీజే పార్టీలో పాల్గొన్న 8 మందికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. వీరిని టీజీ న్యాబ్ పోలీసులు అదుపులో స్టేషన్ కు తరలించారు. 31st సెలబ్రేషన్స్ ఉండడంతో ఇప్పటికే పోలీసులు పబ్బుల్లో సోదాలు ముమ్మరం చేశారు. డ్రగ్స్ వాడినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్వేక్ అరీనాలో ఈ రోజు ఈవెంట్ జరుగుతా ఉందనేది కూడా పక్కగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో టీఎస్ న్యాబ్, స్థానిక పోలీసులు, ఎస్ఓటి పోలీసులతో కలిసి ఈ రోజు ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి పార్టీలో ఒక్కసారిగా వీరందరూ కూడా లోపలికి ప్రవేశించి అక్కడ అందరికీ కూడా ఈ డ్రగ్స్ టెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ తనిఖీల్లో 8 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రావడము, ఈ 8 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా అధికారులు నిర్ధారణకు వచ్చి ఈ 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ కేసుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. దీంట్లో జర్మన్ డీజే ప్లేయర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ చాలా రోజులుగా ఈ పబ్బులలో ఈ టార్గెట్ చేసుకుని అనేక చోట్ల ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తా ఉన్నాడు. ఇతని షో ప్రపంచవ్యాప్తంగా కూడా ఫేమస్ అయ్యాయి. 27న కోల్కతా, 28న ఢిల్లీలో, 29న హైదరాబాద్ లో జరిగింది, 30న గోవా, జనవరి 4 బౌలీలో జరగనున్నాయనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా సేకరించాడు. బెన్ బొహుమెర్ ఇతను విదేశీయుడు, జర్మన్ డీజే ప్లేయర్. బెన్ బొహుమర్ ఇతను ఇప్పటివరకు నిర్వహించినటువంటి ఈవెంట్స్ లో 27న కలకత్తా పూర్తి చేసుకుని, 28న ఢిల్లీలో పూర్తి చేసుకుని, 29న హైదరాబాద్ లో ఈ ప్రవేశించి ఈ ఈవెంట్ కండక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇతను ప్రముఖ డీజే ప్లేయర్, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పేరు పొందినటువంటి వ్యక్తి. ఇతని ద్వారానే ఈ డ్రగ్స్ ఏవైనా సరఫరా అయ్యాయా, ఇతని ఈవెంట్స్ లోనే ఎందుకు ఈ డ్రగ్స్ దొరుకుతా ఉన్నాయి, విదేశీయుడు కాబట్టి ఈజీగా ఈ డ్రగ్స్ అన్ని కూడా సరఫరా చేసేందుకు అతనికి వీలున్న విధంగా వ్యవహరిస్తా ఉన్నాడంటూ కూడా క్వేక్ అరీనా పబ్ లో ఈ డీజే నేతృత్వంలో జరిగినటువంటి ఈవెంట్ కాబట్టి ఆ డీజే ప్లేయర్ పై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అతన్ని కూడా పోలీసులు పాజిటివ్ చేసినప్పటికీ అతని నుంచి మాత్రం ఎలాంటి పాజిటివ్ రిపోర్ట్ అయితే రాలేదు. ఇతని ద్వారానే డ్రగ్స్ సరఫరా అయ్యారనేది మాత్రం టీఎస్ న్యాబ్ పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అతని ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీసి ఎప్పుడు హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఎక్కడ ఇతను రెసిడెంట్ గా ఉంటున్నాడు, అక్కడ ఏవైనా డ్రగ్స్ దొరుకుతుండొచ్చు అనే కోణంలో కూడా మరి కాసేపు సోదాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ డ్రగ్స్ పైన టీఎస్ న్యాబ్, స్థానిక పోలీసులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఎక్కడైతే ఈవెంట్స్ జరుగుతా ఉన్నాయో ఆ ఈవెంట్స్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు గచ్చిబౌలి పరిధిలోని క్వేక్ అరీనా పబ్ లో ఈవెంట్ జరుగుతుందన్న ఒక ఇన్ఫర్మేషన్ తోటి టీఎస్ న్యాబ్, స్థానిక పోలీసులు రైడ్ చేయగా దాంట్లో చాలా మంది డ్రగ్స్ మత్తులో సోగుతా ఉన్నారనే ఇన్ఫర్మేషన్ తోటి మొత్తం తనిఖీలు చేయగా 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ శాంపుల్స్ వచ్చినటువంటి వెంటనే వారందరిని అదుపులోకి తీసుకొని ఇదే ఈవెంట్ లో వీళ్ళు ఈ డ్రగ్స్ తీసుకొని ఉన్నారా, గతంలో ఎక్కడైనా ఆ ఈవెంట్స్ జరిగినప్పుడు తీసుకున్నటువంటి డ్రగ్స్ ఈ రోజు పాజిటివ్ వచ్చిందనే దాని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉంది. థ్యాంక్ యూ రవితేజ.